నవతరంలో మహిళలు హక్కుల కోసం, సమాన అవకాశాల కోసం సమాజంతో, చట్టాలతో, న్యాయస్థానాలతో పోరాటాలు సాగిస్తున్నారు. అయినప్పటికీ వారికి తగ్గ గౌరవం దక్కకపోవడంతో బాలికా దినోత్సవాలు, మాతృ దినోత్సవాలు, మహిళా దినోత్సవాలు ఏర్పాటు చేసి సమాజంలో మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి తరానికి అందించే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి చైతన్యం, అవగాహన లేని రోజుల్లో కూడా ఇంటి ఇల్లాలిని ఇలవేలుపుగా పూజించే ఆచారం ఉండేది. ఇది ఎక్కడా అనేగా మీ అటెన్షన్. సో వాచ్ దిస్ స్టోరీ. విజయనగరం జిల్లా రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలోని పల్లెలు. రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాలలో వందలాది పల్లెలు ఇలానే ఉంటాయి. ఇక్కడ పొలాలలో రోడ్లకు ఇరువైపులా కనిపిస్తున్న ఈ చిన్న చిన్న నిర్మాణాలను ఇక్కడి స్థానికులు గుండాలు అని పిలుస్తారు. ఇటువంటి గుండాలు ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో ఉంటాయి. ఇంతకీ ఈ గుండాల కథ కమామిషు ఏంటో తెలుసుకుందాం. ఇంటి ఇల్లాలు చనిపోతే ఆమె స్మారకంగా నిర్మించేవే ఈ గోండాలు. ఇవి మృతి చెందిన ముత్తైదుకి స్మారక చిహ్నాలన్నమాట. పేరంటాలు అని పిలువబడే ఈ మాతృ దేవతలు నిత్యం పూజలు అందుకుంటే వారసత్వంను, కుటుంబ ఆస్తులను కంటికి రెప్పలా కాపాడతారనేది ఇక్కడి వారి విశ్వాసం. అందుకే ఈ నిర్మాణాలు చేపట్టి గ్రామంలో ఎవరి ఇంట శుభకార్యం జరిగినా తొలి పూజలు వీరికే చేస్తుంటారు. మేము ఈ పేరంటాన్ని మా తాతండ్రుల కాంచి మేము పూజిస్తున్నాము. ఆ ఇంటి ఆడపడుసంట ఎప్పుడో మా తాతండ్రుల్లో ఆడపడి చనిపోతే ఆవిడ కనబడి నాకు ఇలా గుండం కట్టండి, నేను మీకు ఈ ఇంటికి కాపాడుతాను, మీ ఊరిని కాపాడుతాను, మిమ్మల్ని బాగా చూసుకుంటాను, మీ నాన్న వాళ్ళు ఇచ్చిన దగ్గర నాకు గుండం కట్టండి అని సాధించిన వల్ల నమ్మకపోయినా నమ్మించే వారికి ఒప్పలేదు. నమ్మించి చేసి అప్పుడు అందరిగా కనబడిన తర్వాత మొక్కుకున్నాం, గుండం కడతామమ్మా, నిన్ను ఏడుకుంటాం, నువ్వు మా కాలేజీ కమ్మగా చూసుకో తల్లి కనీసం అప్పుడు గుండాలు కట్టాక మా కాలేజీకి అమ్మగుంది. దేవుడు కూడా మా కష్టకాల్లో బాగా తోడొచ్చాడు. మా పిల్లల వంకేటి, పెద్దోళ్ళ వంకేటి, అందరి వంక తోడొచ్చాడు. పిల్లలు చదువుకునే విధంలో మా కష్టాల సుఖాల్లో కాపాడండి. వచ్చిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ తాతండ్రుల నుంచి ఇప్పటి వరకు మేము వదలలేదు ఈ దేవుణ్ణి. అలాగే చూస్తాం, ఆవిడ కూడా మమ్మల్ని అలాగే కాపాడుతుంది. ఇంటికి దైవం ఇల్లాలే అన్న పెద్దల మాట ఈ గ్రామాలలో అడుగడుగునా ఆచరిస్తారు. కొత్త తరం వచ్చినా కూడా ఈ సంప్రదాయాలను వీడటం లేదంటే మహిళను పూజించే చోట సుఖ సంతోషాలకు వెలితి ఉండదన్నది అనుభవపూర్వకంగా తెలుసుకున్నారనే అర్థం. గ్రామాన్ని విపత్తుల నుండి, పంట పొలాలలో పంటలు ధ్వంసం కాకుండా, రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా గ్రామ దేవతలుగా కాపాడేది ఈ ఊరి పేరంటాలే అన్నది వీరు పూర్తిగా నమ్ముతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆవిడ పేరున ఈ గుండం కట్టడం జరిగింది. ఇంట్లో ఏ ఒక్క కార్యక్రమం జరిగినా సరే ఆవిడ్ని ప్రథమంగా తలుచుకుంటూ ఆవిడకి పసుపు కుంకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళలు భౌతికంగా లేకపోయినా సరే వాళ్ళ చరిత్రని, వాళ్ళు ఏం సాధించారు, వాళ్ళు మనకి ఆదర్శంగా ఎలా నిలిచారు అని చెప్పుకుంటూ ఉండడం మన ఆచారం. కాబట్టే ఈరోజు గుండాలు కట్టడం జరుగుతూ ఉంది. ఈ మహిళల యొక్క గొప్పతనాన్ని వాళ్ళ ఫ్యామిలీలో పూర్తిగా మర్చిపోకుండా వాళ్ళ ప్రాముఖ్యతని తెలుపుకుంటూ చెప్పటం కోసం ఈరోజు గుండాలు కట్టడం, ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, అనుక్షణం వాళ్ళని స్మరించుకుంటూ ఉండడం మన యొక్క గొప్పతనం. మన దేశంలోనే మహిళలకి ప్రాముఖ్యత ఉన్నది అనడానికి ఈ గుండాలే నిదర్శనం. పూర్వీకుల నుంచి మహిళలకి సముచిత స్థానం ఉంది. మహిళలకు గౌరవం ఎప్పుడూ ఉంటూనే ఉంది. అయితే నేటి తరంలో మహిళా దినోత్సవం అని, మదర్స్ డే అని జరుపుకుంటున్నాం. కానీ పల్లెటూరులో అయితే మహిళలకి ప్రత్యేకంగా గుండాలు కట్టడము, అక్కడ మహిళలకి ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ ఆ గుండాలను దర్శించుకొని మిగతా కార్యక్రమం స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆనాటి నుంచి వచ్చిన కార్యక్రమమే కాబట్టి మహిళలు ఎప్పుడు సముచితమైన స్థానమే ఉంటుంది. మహిళను గౌరవించటం, పూజించటం అనే సంప్రదాయాన్ని ఇక్కడి గ్రామాల్లో ఆచరిస్తున్నందునే ఇక్కడ కొత్త తరం పురుషులు మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలపై అవగాహనతో మెలుగుతున్నారు. ఈ ప్రాంతంలో గృహహింస నేరాలు కూడా లేవనే చెప్పాలి. ఇటువంటి పల్లెను ఆదర్శంగా తీసుకుంటే మహిళలు ప్రత్యేక హక్కుల కోసం, రక్షణ కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉండదేమో.